హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? నేను కూడా బాగానే ఉన్నాను ఫ్రెండ్స్. ఈరోజు మన వీడియో వచ్చి ఏంటంటే, మన ఇంట్లో అందరం అగరబత్తీలు అందరం వెలిగిస్తూ ఉంటాం కదా. అది మంచి పర్ఫ్యూమ్, మంచి మంచి ఫ్లవర్స్ వచ్చి మంచి వాసన వస్తూ ఉంది అని చెప్పి రూమ్ మొత్తం అన్ని రూమ్లో వెలిగిస్తూ ఉంటాం కదా. అది చాలా ప్రమాదకరమైందంట ఫ్రెండ్స్. అది ఎలా అంటే నాకు తెలియదు, నేను కూడా వెలిగిస్తాను. నేను కూడా ఈ వీడియో చూసిన తర్వాత నేను ఫాలో అవుతున్నాను కాబట్టి మీకు చెప్తున్నాను. ఇది సిగరెట్ కంటే కూడా చాలా ప్రమాదకరమైందంట ఫ్రెండ్స్. అది ఎలా అంటే, అగరబత్తీల పొగలో కణరూప ద్రవ్యం గ్యాసులు ఉత్పత్తులు ఎలా ఉంటాయంటే, కార్బనాల సమ్మేళనాలు CO2 NO2 SO2 ఉంటాయంట దీనిలో. ఇది ఎలా అంటే అమెరికాకు చెందిన NIH తెలిపింది. సిగరెట్ కాల్చినప్పుడు సగటు 1 గ్రాముకు 10 మిల్లీగ్రాముల చొప్పున కణాలు విడుదలవుతాయట. అగరబత్తిని పీలిస్తే గనక 45 మిల్లీగ్రాముల కంటే ఎక్కువ కణాలు విడుదలవుతాయంట. చాలా వ్యత్యాసం ఉంది చూసారా. అగరబత్తి పొగ పీల్చటం వలన మనం లోపలికి పీల్చటం వలన క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందంట. వాటిలో ఉండే కణాలు సిగరెట్లోని వాటి కంటే కూడా ఎక్కువగా విషపూరితమైనవి అంట. అధ్యయనం చేసి మరి మనకు చెప్పారు ఇది. సో ఫ్రెండ్స్, మీరందరూ నచ్చిందని అనుకుంటున్న ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. చాలామందికి వీడియో ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అగరబత్తుల పువ్వులు అందరం వెలిగిస్తూ ఉంటాం. ఇది నచ్చినట్టు అంటే వాళ్ళందరూ మీ ఫ్రెండ్స్ కూడా సజెషన్ చేయండి. సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే మన ఛానల్ ఫాలో అవ్వటం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అగరబత్తీల పొగ చాలా ప్రమాదకరమైందండి, సిగరెట్ కంటే కూడా. జాగ్రత్త ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.